వాటికి ముందు ఈ కోళ్ళు కుక్కిరేంటి మేకలేంటి చెలికత్తలేవరే చెలికత్తేంటే చెలికత్తలే అమ్మా ఏంటమ్మా ఈ పేడకంపు మహారాణి గారు వచ్చారు మళ్ళీ పులహారాలు పట్టండి మహారాణి గారు ఎవరే మహారాణి గారంటే మహారాజు గారి పెళ్ళ నీ ఎటకారం మండ వస్తే మాధవి ఏంటా ఒళ్ళిరుపులు సరిగ్గా మాట్లాడు మర్యాదగా మహారాణి గారు అని పిలువు ఎవరినే మళ్ళీ అదే మాట్లాడుతున్నావు ఎదురుగా మహారాణి గారు నుంచుకుని ఎవరినే అడుగుతున్నావా ఈసారి క్షమించాం నా సింహాసనమేది ఏమిటే ఇదంతా దీనికేదో జరిగింది ఏమయ్యో ఒరే గంగులు రండిరా రండి రండి ఏం జరిగింది పొలమక్క ఏం చెప్పండి దీన్నేదో పట్టుకుందిరా ఏం జరిగిందో చెప్పమంట అది రావడం ఊగుతూ తూలుతూ వచ్చింది ఇది రాణి అంట చెలికత్తలు అంట ఏకేటో అంట ఉంది ఏమే ఏ ఊరుకు రానివే ఊరేమిటో వెర్రి గంగులు ఈ దేశానికే రాణిని తెలిసిందా కలగంటున్నావేటే కల కాదు చూడు నన్ను తీసుకువెళ్ళడానికి కోట నుంచి పట్టుకుచ్చిన పల్లకి వస్తుంది నువ్వే చూస్తావుగా ఎందుకు ఎందుకేమిటి నన్ను రాణిని చేయడానికి గంగులు మామ కావాలంటే నా రాజాతో చెప్పి కోటలో నీకు మంచి నౌకరీ ఇప్పిస్తాను ఎవడా రాజు అప్పుడే మర్చిపోయావా గంగులు మామ ఆ రోజు నీ గోప గుయ్యమనిపించరా అంటూ మీరు మాట్లాడుతున్నావు నీ తల తీయిస్తాను ఎవరెక్కడ తేలికలారా ఇది వరుస ఒరే గంగులు దీనికి పిచ్చెక్కినట్టే ఉందిరా అవునే నిజంగా పిచ్చెక్కినట్టే ఉందా వయసు వచ్చిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏ పిచ్చేనా ఇప్పుడు రేపు నాకు ఇచ్చి పెళ్లి చేయండి దాని పిచ్చి నేను వదలకూడదు పూరి గండు పిల్లి మొహవా ఈ రాణి గారిని పెళ్లాడదామని ఎంత ఆశరా నీకు ఏ బావా బ్రాహ్మణులు వినిపించే లగ్గం పెట్టిస్తావా లేదా రేపు పెళ్లి జరిగితే రాసిందే లేకపోతే నేను ఊరుకోలేదు పెళ్లి గిల్లి అంటే మనం ఇక్కడ ఉండేది లేదు ఈ వెర్రి గంగులు ఉండక ఎక్కడికి పోతావే కోటకు పోతాను రా పిచ్చి సన్యాసి